ఆగస్టు మాసం శ్రీవారికి ఉత్సవాల మాసంగా మారింది. ఈ నెలలో స్వామివారికి 2 సార్లు గరుడ వాహన సేవ నిర్వహిస్తూ ఉండగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించింది టీటీడీ. దీంతో ఈ మాసమంతా సప్తగిరిలో ఉత్సవ శోభ సంతరించుకోబోతోంది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడికి ప్రతి నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. శ్రీవారికి ఎన్ని ఉత్సవాలు నిర్వహించినా, ఎన్ని సేవలు చేసినా గరుడ వాహన సేవకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. శ్రీవారికి ఇష్టుడు గరుత్మంతుడు. అందుకేనేమో 9 రోజుల పాటు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో 5వ రోజు నిర్వహించే గరుడ వాహన సేవకు ఉన్న ప్రాధాన్యత మరింత ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు. దీంతో తిరుమల భక్త జనసంద్రంగా మారిపోతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న గరుడ వాహన సేవను ఆగస్టు మాసంలో ఈ ఏటా 2 సార్లు నిర్వహిస్తోంది టీటీడీ. గరుడ పంచమిని పురస్కరించుకుని ఈ నెల 17న గరుడ సేవను వైభవోపేతంగా టీటీడీ నిర్వహించింది. ఇక శ్రావణ పౌర్ణమి అయిన ఈ నెల 28న మరోసారి గరుడ వాహన సేవను టీటీడీ నిర్వహిస్తోంది. అదే రోజు మలయప్ప స్వామి గరుడ వాహనంపై అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇలా ఒకే నెలలో 2 సార్లు గరుడ వాహన సేవను నిర్వహించడం అరుదుగా వస్తూ ఉంటుంది. ఇక ఈ నెల 23 నుంచి 25 వరకు శ్రీవారి ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించారు. పవిత్రోత్సవాలకి ఆగస్టు 22 రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహించారు అర్చకులు. ఇలా ఆగస్టు మాసమంతా స్వామివారికి ఉత్సవాల మాసంగా మారింది.